ఆమెను మోసం చేస్తూ ఆమె ముందు సంతోషంగా నటిస్తూ నువ్వెంతకాలం నరకం అనిపిస్తావు? అమ్మెక్కడుందో నాకు తెలుసు గాని నేను ఇలా అనాథలా ఇక్కడ బతుకుతున్నానని అమ్మకు తెలియదుగా. ఏ జన్మలో ఏ పుణ్యం చేశానో వాడు క్షేమంగా ఉన్నట్టు వాడి దగ్గర నుంచి ఉత్తరం వచ్చింది. గుడ్ మార్నింగ్ సార్. రండి, మీకోసం వెయిట్ చేస్తున్నాను. కావ్య, నేను చెప్పిన ఇన్స్పెక్టర్ అర్జున్ ఈయనే. నమస్తే సార్. నమస్తే. నిన్ను చూస్తుంటే చాలా భయపడుతున్నట్టున్నావు. డోంట్ వరీ, నేను ఎస్ఐగా ఇక్కడికి రాలేదు, జస్ట్ ఒక ఫ్రెండ్గా వచ్చాను. జ్యోతి నీకు విషయం మొత్తం చెప్పిందనుకుంటాను. చెప్పింది సార్, కానీ నేను రాహుల్ అలాంటి వాడంటే నమ్మలేకపోతున్నాను. మీరేదో పొరపాటు పడినట్టున్నారు. అలాగే అనుకుందాం. నీ బాయ్ ఫ్రెండ్ నాగరాజ్ కాకపోతే నీకే ప్రాబ్లము లేదు. అతనే గనక నాగరాజ్ అయితే నీకు చాలా ప్రాబ్లం. మీరు చెప్పింది నాకు అర్థమైంది, కానీ నా మనసెందుకో అతను మంచివాడనే నమ్ముతుంది. అలా నమ్ముతున్నారు కాబట్టే అందర్నీ ఇలా మోసం చేస్తున్నాడు. నీకు అతనిచ్చిన నంబర్ గురించి ఎంక్వైరీ చేస్తే ఆ సిమ్కి అప్లై చేసిన వ్యక్తి పేరు కళ్యాణ్ అని తెలిసింది. అడ్రస్ కూడా నువ్వు చెప్పిన అడ్రస్ కాదు. అది కాదు సార్, ఎవరిదైనా ఫ్రెండ్ సిమ్ కార్డ్ యూజ్ చేస్తున్నాడేమో అంటావు, అంతేనా? అలాగైతే ఆ కళ్యాణ్ అనే వ్యక్తి ఉండాలిగా. అలాంటి పేరు గల వ్యక్తి ఆ కాలనీలోనే లేడు. అంతేకాదు, నీ బాయ్ ఫ్రెండ్కి అసలు ఫ్రెండ్సే లేరన్నావు. మరి ఈ సిమ్ కార్డ్ ఎవరిది? అతను నిజంగా నాగరాజే అయితే నిన్ను నమ్మేస్తాడు. కనీసం నీకోసమైనా అతనికి ఫోన్ చేసి పిలువు.
ఇదంతా నేను ఓ ఎస్ఐలా ఆర్డర్ చేయటం లేదు. నీ మేలు కోరే ఒక బ్రదర్లా చెప్తున్నాను. ఓకే సార్, ఫోన్ చేస్తాను. నేను చెప్పిందంతా గుర్తుందిగా? గుర్తుంది. హలో హలో రాహుల్, నేను కావ్యని. హాయ్ కావ్య, హౌ ఆర్ యు? ఐఎమ్ నాట్ ఫైన్. మా ఇంట్లో వాళ్ళు నాకు బలవంతంగా పెళ్లి చేయాలనుకుంటున్నారు. కావ్య, పెద్దవాళ్ళు మన మంచి గురించి అలా చెప్తారు. అలాంటి వాళ్ళకి మెల్లగా నచ్చ చెప్పాలి. అవన్నీ నాకు తెలీదు. నిన్ను అర్జెంటుగా కలవాలి, నీతో వచ్చేయాలి, అంతే. కావ్య, నువ్వు ఏదో డిప్రెషన్లో ఉన్నావు. చూడు, నేనే నీ దగ్గరికి వచ్చి మాట్లాడతాను కదా. 3 o'clockకి నివాస్ కాంప్లెక్స్ దగ్గరకు వచ్చి, ఓకేనా? అక్కడికి నేను రాలేను రాహుల్. నువ్వే శిల్పా నగర్ ప్లాట్ నంబర్ 10 దగ్గరికి రా. ఈ విషయం నీ ఫ్రెండ్స్కి మాత్రం చెప్పకు, పాపం ఫీల్ అవుతారు. సరే. ఓకే, నేను 3 o'clock కల్లా అక్కడికి వచ్చేస్తాను. ఓకే, బాయ్. బాయ్ బాయ్ కావ్య. పెద్దవాళ్ళని కష్టపెట్టకు, ఫ్రెండ్స్కి చెప్పి వాళ్ళని ఇబ్బంది పెట్టకు అనే కదా అంటున్నాడు. అలాంటి వ్యక్తిని ఎవరో నాగరాజు అంటారేంటి? అలా మాట్లాడుతున్నాడు కాబట్టి అతను నాగరాజు అనే నమ్మకం కుదిరింది. డోంట్ వరీ, 3 o'clockకి మొత్తం విషయం తెలిసిపోతుంది కదా. వెయిట్ చేద్దాం. హాయ్ కావ్య. హాయ్. ఏ, ఎందుకంత టెన్షన్ పడుతున్నావు? ఓ, మీ ఇంట్లో వాళ్ళు పెళ్లి సంబంధాలు చూస్తున్నారానా? అవును. నేను వచ్చేసాను, అన్నీ క్లియర్ చేస్తాను. కూర్చో కూర్చో కావ్య, కూర్చో. నువ్వు ఏ రోజైతే నాకు ఐ లవ్ యూ చెప్పావో ఆ రోజే నువ్వు నా ఆదాయం అయిపోయావు. నేను ఇష్టపడ్డ అమ్మాయిని వదిలిపెట్టాను. ఎంత కష్టమైనా నాతోనే తీసుకెళ్తాను. నువ్వు ఈ రాహుల్ని నమ్మేవంటే నమ్మకాన్ని నమ్మినట్టే. నేను నిన్ను మనస్ఫూర్తిగానే నమ్మాను, కానీ ఇంత ప్రాబ్లం వస్తుందనుకోలేదు. నా చుట్టూ ప్రాబ్లమ్స్ ఉంటాయని నాకెప్పుడూ తెలుసు.
కానీ నేను భయపడను, ఎదుర్కొంటాను. అడుగు ముందుకేస్తే నీ ప్రాణం తీసేస్తాను. అడుగు ముందుకేస్తే దీన్ని మర్యాదగా అమ్మాయిని వదిలే. ఇక్కడి నుంచి నువ్వు తప్పించుకోలేవు. నేను బైక్ ఆపినప్పుడే దీని మొహంలో టెన్షన్ చూశాను. నేను హెల్మెట్ తీసినప్పుడే మీ అందరినీ చూశాను. మొత్తం మీరు ఎంతమందో తెలుసుకోవడానికి ఆగాను. అమ్మాయి నేను చెక్కు ప్లీజ్. అమ్మాయి నేను చెక్కు. మర్యాదగా మీరందరూ గదిలో ఓకే 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 పదండి. ప్లీజ్ ప్లీజ్ అమ్మాయి నేను చెక్కు. నాగరాజ్ అమ్మాయిని వదిలే ప్లీజ్. నడు మూకు లీవ్. నాగరాజ్ లీవ్. నడు లోపలికి వెళ్ళు వెళ్ళు. ఇదే అని పోలీసులకి ఎలా తెలిసింది? హలో శృతి, నా ఇంటిని గెస్ట్ హౌస్ని పోలీసులు గుర్తుపట్టేశారు. నువ్వు వెంటనే మన పాత బంగ్లాకు వచ్చాయి. నేను దాని దగ్గరలోనే ఉన్నాను. నువ్వు తొందరపడి అక్కడికి వెళ్ళొద్దు. నేనే ఎంతో కష్టపడి బయటపడ్డాను. ఏ? అక్కడికి కూడా పోలీసులు వచ్చేసారు. నువ్వు అండర్ గ్రౌండ్ వెళ్ళిపో. సరే, నేను మొత్తం సెట్ అయ్యాక నీకు ఫోన్ చేస్తాను. మన వాళ్ళని సిమ్ కార్డ్స్ అంతా ఓ దగ్గర వేసి వాళ్ళని ఇంకో చోటుకి వెళ్ళమను. ఓకే.
ఆపు. కానిస్టేబుల్స్ కమ్ ఆన్. సార్ ఏంటి సార్ ఏమైంది? ఇటువైపు ఎవరైనా వచ్చారా? నాకు తెలిసి ఎవరు రాలేదు సార్. ఆర్ యూ షూర్? అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకేంటి సార్? కావాలంటే మీరే చూసుకోండి. ఇట్స్ ఓకే. ఎవరో ఇటువైపు వచ్చినట్టు అనిపిస్తాను. కానిస్టేబుల్స్ లెట్స్ గో. వాళ్ళు వెళ్ళిపోయారు, నువ్వు బయటికి రా. పోలీసులకు చెప్పేవాడిని అయితే అప్పుడే చెప్పేవాడిని. నువ్వు అక్కడే ఉన్నావు నాకు తెలుసు, మరేం భయం లేదు, రా. పోలీసులు వీధి వీధంతా గాలిస్తున్నారు. నిన్ను చూస్తే ఇక పరిగెట్టే ఓపిక కూడా లేనట్టుంది. లోపలికి పదా, రెస్ట్ తీసుకుందు గాని. రా బాసు, రా. మొహమాట పడకు, రా. రా బాసు, రా. ఇదిగో ఏమున్నా తర్వాత ఆలోచించుకోవచ్చు. ముందు నువ్వు కూర్చొని రిలాక్స్ అవ్వు. మంచినీళ్ళు ఇవ్వనా? అబ్బా ఇవ్వనా ఏంటి, ఇవ్వాలి. నువ్వు బాగా అలసిపోయినట్టున్నావు. ఉండు, కూర్చో. ఇంకా నిల్చొనే ఉన్నావేంటి? కూర్చో బాసు, కూర్చో. అరే ఇది నీళ్ళే అనుకో, నువ్వెలా కావాలంటే అలా ఉండొచ్చు. ఆకలేస్తుంటే భోంచేయి, లేదా ఫ్రెష్ అవ్వాలనిపిస్తే స్నానం చేయి. రెండూ కాదనుకుంటే కాఫీ, టీ, టిఫిన్, కూల్ డ్రింక్ ఏం కావాలో అడుగు. అబ్బా నీ డౌట్ నాకు అర్థమైంది బాసు. పోలీసుల నుంచి సేవ్ చేసి ఇంట్లోకి పిలిచి మర్యాదలు చేస్తున్నాడేంటా అనే కదా. నిజం చెప్పాలంటే పోలీసులు తరిమే వాళ్ళందరూ నేరస్తులు కాదు బాసు. ఈ మాట నేను ఎప్పుడో చదువో వినో చెప్పట్లేదు బాసు, సొంత అనుభవం మీద చెప్తున్నాను. నన్ను ఒకప్పుడు పోలీసులు ఉత్తి పుణ్యానికి అరెస్ట్ చేశారు. నా డబ్బుతో నేను సినిమా చూసి వస్తుంటే దొంగతనం చేశానని చెప్పి నా డబ్బులు లాక్కొని జైల్లో పెట్టారు. వాళ్ళకది చిన్న విషయమే కావచ్చు, కానీ దానివల్ల నేను 13 ఏళ్ళు శిక్ష అనుభవించాను. జైల్లో కాదు, అయిన వాళ్ళందరికీ దూరంగా ఇలా అనాథలా బతుకుతూ. నాలాగా నువ్వు అవ్వకూడదనే బాసు పోలీసులకు చెప్పలేదు. నువ్వు మీ ఊరెళ్ళిపో బాసు. అయిన వాళ్ళతో ఉన్నప్పుడు ఉండే ఆనందం ఎందులోనూ ఉండదు. నా మాట విను. తినటానికి ఏమన్నా తీసుకురానా? ఏం వద్దులే. కుదరదు. నా సంతోషం కోసం నువ్వేదో ఒకటి తినాలి బాసు. నేను పార్టీ ఇస్తున్నాను అనుకో. ఉండు బాసు, తీసుకొస్తాను. అరే ఇంకా నిలబడే ఉన్నావా? రా బాసు, రా. కూర్చో, కూర్చో బాసు. తిను, రిలాక్స్ అవ్వు బాసు. ఇదిగో తిను, తిను బాసు. బాగుందా? ఏమనుకోకు బాసు, నేను చిన్నప్పటి నుంచి ఇంతే. ఎవరికి ఏది ఇచ్చినా బాగుందా, నీకు నచ్చిందా అని అడుగుతాను. చిన్నప్పుడు మా అమ్మ కూడా ఇలానే అడిగేది. చాలా బాగుందని చెప్తే ఎంత మురిసిపోయేదో. అలాంటమ్మను దూరం చేసుకున్నాను. 1-2 రోజులు కాదు, 13 ఏళ్ళు. అందరూ నేను చచ్చిపోయాను అనుకోనుంటారు, కానీ అమ్మ మాత్రం నా కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ఏ అమ్మైనా బిడ్డ వస్తాడనే ఎదురు చూస్తుంది కదు బాసు.
చిన్న తప్పు చేసి పారిపోయి వచ్చాను. తిరిగి వెళ్ళిపోవచ్చు. కానీ అమ్మ పొలం కొనాలనే కోరిక నా వల్లే తీరకుండా పోయింది. అందుకే ఓ పొలం కొని నీకు నచ్చిందా అని అమ్మని అడగాలి. దానికోసమే ఇన్నేళ్లు కష్టపడ్డాను బాసు. అయినా మొత్తానికి అనుకున్నది సాధించాను బాసు. చిన్న ఉద్యోగంలో చేరాను. 5 లక్షలు సంపాదించాను. ఏంటి, నీకు నమ్మకం కలగటం లేదు కదూ? ఇప్పుడే చూపిస్తానుండు. ఉండు బాసు. చూడు బాసు, చూడు. 5 లక్షలు బాసు. చూడు. ఆశ్చర్యపోయావు కదూ? నువ్వే కాదు, మా అమ్మ, ఊళ్ళో వాళ్ళందరూ ఆశ్చర్యపోవాలి. సీతమ్మ కొడుకు ప్రయోజకుడు అనాలి. అందుకే ఇన్ని రోజులు ఆగాను బాసు. మా అమ్మ నన్ను ఇప్పుడు చూస్తే గుర్తుపట్టలేదు తెలుసా? 12 ఏళ్ళప్పుడే పారిపోయి వచ్చాను. ఇదిగో ఇచ్చుడు బాసు. తను మా అమ్మ. ఆ పక్కనున్నానే అది నేను. అమ్మ పేరుకే కాదు, నిజంగానే సీతమ్మ. ఎవ్వరేదడిగినా లేదనకుండా ఇచ్చేస్తుంది. నేనే అమ్మకి ఏదీ ఇవ్వలేకపోయాను. అయినా పర్వాలేదులే, రేపు మా ఊరు వెళ్ళిపోతున్నానుగా. ఇక నుంచి అమ్మని హ్యాపీగా చూసుకుంటాను. అసలు ఆ మాట తలుచుకుంటేనే నాకు నిద్ర రావట్లేదు. ఈ సంతోషాన్ని ఎవరితోనైనా పంచుకోవాలనుకుంటున్నాను. అప్పుడే వచ్చావు నువ్వు. అందుకే ఇదంతా నీకు చెప్తున్నాను బాసు. బాసు, నీకు తిరుపతి తెలుసా? తెలుసు. ఆ పక్కనే మా ఊరు కొటాల. ఇప్పుడు అక్కడ పొలం ఎంత రేటుందో ఏమో. 5 లక్షలకి కనీసం 2 ఎకరాలైనా వస్తాయో రావో. వెళ్ళి పొలం కొనాలి. అమ్మకి మంచి బట్టలు, నగలు అన్నీ ఇవ్వాలి. నీకు ఏమైనా కావాలంటే అడుగు బాసు. మా ఎండీకి నేనంటే బాగా ఇష్టం. నీకు కావాలంటే జాబ్ ఇప్పిస్తాను. ఏంటి, వెళ్ళిపోద్దా? ఏంటి బాసు, ఏమీ మాట్లాడవు? అన్నీ నేనే మాట్లాడేస్తున్నాను. ఏంటో ఈ సంతోషంలో నేనేం చేస్తున్నానో నాకే అర్థం కావట్లేదు. అమ్మా, నేనొచ్చేస్తున్నాను. తెల్లవారేసరికల్లా నీ దగ్గరకు వచ్చేస్తాను. ఈ సంతోషాన్ని తట్టుకోలేకపోతున్నాను బాసు. గుప్పెడంత గుండెలో ఎన్ని ఆశలు. ఈ పాటికి చింత చెట్టు మీదున్న దయ్యాన్ని సూరిగాడు తరిమేసే ఉంటాడు. కుజదోషం సరస్వతికి ఈ పాటికి పెళ్ళైపోయి ఉంటుంది. నారావారి జామ చెట్టు కింద దాచిన గోళీలు ఆ సీనుగాడు కొట్టేసే ఉంటాడు. దుబాయ్ సీను సౌదీ నుంచి రిమోట్ కార్ తెచ్చే ఉంటాడు. సైకిల్ గాలి తీసినందుకు పిల్లయ్య వారికి సారీ చెప్పాలి. అమ్మ ఇంకా నాటు మందులు వేసుకుంటుందో ఏమో. ఇప్పుడైనా పెద్ద ఆసుపత్రికి తీసుకెళ్లి మంచి మందులు కొనియాలి. ఎన్ని చెయ్యాలి? చేస్తానమ్మా. దీనిలో అర్థం కాకపోవడానికి ఏముంది నాన్న? ప్రేమిస్తున్నట్టు కన్ఫర్మ్ కావడంతో వెంటనే ఎక్స్ప్రెస్ చేయాలి. లేకపోతే నీ మనసులో మాట అమ్మాయికి ఎలా తెలుస్తుంది? అసలు ఈ విషయం ఆ బాబుకు తెలిస్తే ఏమనుకుంటాడు? ఇక నుంచి ఎవరితోనూ మాట్లాడేవాడు కాదు. సమయానికి నాతో చెప్పబట్టి ఏదో చేయగలిగాను.